ఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. వరుస పరాజయాల అనంతరం గొప్పగా పుంజుకొని తిరుగు గెలుపు బాట పట్టింది. సొంత మైదానంలో చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 10 పాయింట్లతో 6వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకింది. మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 54 బంతుల్లో 98 పరుగులతో త్రుటిలో శతకాన్ని కోల్పోయాడు. డారిల్ మిచెల్ 32 బంతుల్లో 52, శివం దుబే 20 బంతుల్లో 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఛేదనలో సన్ రైజర్స్ 18.5 ఓవర్లో 134 పరుగులకు ఆల్అౌట్ అయింది. సిఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 4 వికెట్లు, ముస్తాఫిజుర్ పతిరానా చెరో 2 వికెట్లు తీశారు. కాగా మ్యాచ్ అనంతరం చెన్నై నయా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడారు. టాస్ ఓడిపోవడం తమకు కలిసొచ్చిందని అన్నాడు. విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విజయం పట్ల ఆనందంగా ఉంది. మంచు ప్రభావంతో ఏర్పడిన తడి పరిస్థితుల్లో 76 పరుగుల తేడాతో గెలవడం అద్భుత ప్రదర్శనే. టాస్ ఓడిపోవడం మాకు కలిసొచ్చింది. ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది. గత మ్యాచ్ లో 20 ఓవర్లో బ్యాటింగ్, ఫీల్డింగ్ చేశాం. ఇవాళ మ్యాచ్ లో కూడా దాదాపు పూర్తి ఓవర్ల ఆట సాగింది. ఇక నా విషయానికి వస్తే సెంచరీ గురించి అసలు ఆలోచించలేదు. 220 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేయాలనుకున్నా. కానీ కొన్ని షాట్లు మిస్ చేసినందుకు చాలా బాధ అనిపించిందని చెన్నై కెప్టెన్ సెలవిచ్చాడు.